ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ తీవ్రత పెరుగుతుండటంతో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పరిస్థితి క్షణక్షణం భయం అన్నట్టుగా మారుతోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో సుమారు 1 కోటి మంది భారతీయులు వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యుద్ధంతో వారి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రయాణాల్లో ఉన్నవారు చాలా మంది అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. దుబాయ్, అబుదాబి లాంటి విమానాశ్రయాలు మూతపట్టడంతో సెలవుల కోసం భారత్ రావాలనుకున్న వారు, తిరిగి వెళ్లాలని అనుకున్న వారంతా కూడా మధ్యలోనే చిక్కుకుపోయారు. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇది చిన్న పనుల కోసం అక్కడికి వెళ్లిన వారికి ఆర్థిక భారాన్ని పెంచుతుందంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉంది. అది కాస్త సామాన్య కార్మికులు, సేవా రంగాల్లో పనిచేసే ఇండియన్ ఉద్యోగులకు ఎసరుపెట్టే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే దుబాయ్ ఆరామ్కో రిఫైనరీపై అటాక్ జరిగింది. మున్ముందు మరిన్ని చమురు రిఫైనరీలపై దాడులు జరిగితే ఆ రంగంలో పనిచేసే వేలాది మంది భారతీయుల ఉపాధి కూడా దెబ్బతింటుంది అని అంటున్నారు అనలిస్టులు. ఎయిర్పోర్ట్లు మూతపడడం వల్ల ఇటు రవాణా, టూరిజం రంగాల్లో పనిచేసే ఇండియన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలు, రిఫైనరీలపై దాడులు జరుగుతుండటంతో భారత రాయబార కార్యాలయాలు అలర్ట్ గా ఉండాలంటూ సూచనలు ఇస్తూ ఉన్నాయి. అనవసర ప్రయాణాలు మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాయి. పరిస్థితి కనుక విషమిస్తే ఇండియన్లను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ తరహాలో భారీ తరలింపు ప్రక్రియను రెడీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం. చూడొచ్చు విజువల్స్ లో ప్రస్తుతం దుబాయ్, అలాగే వివిధ ప్రాంతాల్లో కొన్ని చోట్ల యుఎస్ బేస్డ్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో, యుఎస్ కి సంబంధించిన ఆఫీసెస్, ఎంబసీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. అటు ఖతార్లో, దుబాయ్లో కూడా ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు దుబాయ్ అలాగే ఖతార్ ఎయిర్పోర్ట్స్ లో చిక్కుకుపోయి ఉన్నారు. చిన్న చిన్న బిజినెస్ పనుల కోసం వెళ్ళిన వారు, అలాగే టూరిజం కోసం కూడా వెళ్ళిన వాళ్ళు. దుబాయ్ నుంచి ట్రాన్సిట్ ఉంటుంది. సో చాలా మంది ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్స్ లో చిక్కుకుపోయి ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.